ప్రజల కోసం ఎదిరే వినోద్ చంద్రయ్య. ఈయన చేవెళ్ళ 3వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. విజన్ ఉన్న నాయకత్వం వినోద్ చంద్రయ్యకు గ్రామస్తుల బలం. అభివృద్ధి బాటలో 3వ వార్డు మరోసారి రాష్ట్ర స్థాయిలో మెరిపిద్దాం. రాష్ట్రంలో మానవత్వం చాటిన గ్రామంగా పేరు చెందిన చేవెళ్ళ మున్సిపాలిటీలో 3వ వార్డు దేవుని ఎర్రవల్లి పేరుకు తగ్గట్టుగా అందరూ దైవచింతనతో మంచి మనసుతో ముందుంటారు. ఇక్కడ పగలు ప్రతీకారం లేకుండా అందరూ సోదరభావంతో ఉంటూ ఒక పార్టీ నుంచి ప్రచారం చేస్తున్న మరో పార్టీని వారిని కూడా ఆలింగనం చేసుకుంటూ స్నేహపూర్వకంగా రాజకీయాలు జరుపుతూ ఉంటాయి. మద్య నిషేధంలో ముందుంటూ గ్రామంలో బెల్ షాపులు లేకుండా చేసిన ఈ ఊరు మంచి గ్రామంగా కూడా పేరుగాంచింది. అలాంటి గ్రామంలో అలాంటి నాయకులే కావాలని గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎదిరే వినోద్ చంద్రయ్య 3వ వార్డు గెలుపు దిశగా ప్రయత్నిస్తున్నారు. సో ఒకసారి ఆయన గురించి చూద్దాం. స్థానిక సమస్యల పరిష్కారంలో నిరంతరం శ్రమిస్తూ సామాన్యుల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానని నాయకురాలు వినోద్ చంద్రయ్య తెలిపారు. వార్డులో మౌలిక సదుపాయాల కల్పన, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ, స్వచ్ఛమైన తాగునీరు, విద్యుత్ దీపాల వెలుగుల కోసం వారు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వస్తున్నామన్నారు. గ్రామం నుంచి ఊరెళ్ళ రోడ్డు వరకు, ఊళ్ళో నుంచి శంకరపల్లి మెయిన్ రోడ్డు వరకు డాంబర్ రోడ్ మరమ్మతులు, మైసమ్మ గుడి నుంచి ఊరెళ్ళ రోడ్డు వరకు లింక్ రోడ్లు, శ్మశాన వాటికలో పూర్తిగా సీసీ రోడ్లు, స్నానపు గదుల మౌలిక వసతి వంటి వ్యవస్థలు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల అర్హులందరికీ అందేలా మురుగునీరు కాలువలు, డ్రైనేజ్ సమస్య లేకుండా 24 గంటల సీసీ కెమెరాల పర్యవేక్షణలో గ్రామం నిత్యం సంరక్షణలో ఉండే విధంగా యూత్కు ఓపెన్ జిమ్, క్రీడా సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మరోసారి ఉత్తమ గ్రామంగా రాష్ట్ర స్థాయిలో మెరిసేలా చేయడమే నా లక్ష్యమని ఆకాంక్షిస్తున్నామని చెప్పారు. ఇక రైతుల కోసం గ్రామంలో 4 నుంచి 5 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు అవసరమని గుర్తించి వాటి సమస్యలు లేకుండా ప్రయత్నం చేస్తామని వినోద్ చంద్రయ్య పేర్కొన్నారు. గెలుపుతో గ్రామ అభివృద్ధి మరింత గరిష్ట స్థాయికి చేరుకుంటుందని నాయకులు ఆశ వ్యక్తం చేశారు. తాను గెలిస్తే వార్డును ఆదర్శంగా తీర్చిద్దారనే వాగ్దానంతో పాటు క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే సత్తా ఉన్న నేతగా వినోద్ చంద్రయ్య గుర్తింపు ఉందని గ్రామస్తులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా యువతకు ఉపాధి అవకాశాల దిశగా ఆలోచించడం, మహిళల సాధికారతకు ప్రాధాన్యత ఇవ్వటం ఆయన విశిష్టత. గ్రామాభివృద్ధికి ఇదే సరైన సమయమని గ్రామస్తులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.